అందరికీ నమస్కారం. అట్లస్ షరుడ్ పార్ట్ 3 చాప్టర్ 7 జాన్ గాల్ట్ స్పీకింగ్. ఎప్పుడైతే ఒక ప్రొడక్షన్ని జనరేట్ చేసే వ్యక్తులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల యొక్క ఫలితాలని, ఆ ఫలితాల తాలూకు కాన్సిక్వెన్సెస్ని అర్థం చేసుకున్న ఉత్పత్తిదారులు, ఇండస్ట్రీ పర్సన్స్, బిజినెస్ మ్యాన్స్, క్రియేటర్స్, ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకరి నుండి ఒకరికి, ఒకరి తర్వాత ఒకరు సొసైటీ నుంచి ఎగ్జిట్ అయి డిజపేర్ అయిపోవటం అనేది జాన్ గాల్ట్ మొదలుపెట్టిన ఒక స్ట్రైక్, ఒక సమ్మె. సో ఎల్లిస్ వైట్తో మొదలైంది, కేన్ డెనెగర్, డానియల్, ఆఖరికి రియర్డన్ ఎగ్జిట్ అయ్యి డిజపేర్ అయిపోతారు సొసైటీ నుంచి. సో సొసైటీలో ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తుంది. ఒక ఎలక్ట్రికల్ సిస్టమ్ పాడైపోతే దాన్ని రిజాల్వ్ చేయడానికి ఒక ఇంజనీర్ దొరకడు. ప్రజలు నిత్యావసరంగా వాడే స్టీల్కి కొరత వచ్చినప్పుడు ఆ స్టీల్ని ప్రొడ్యూస్ చేయడానికి రియర్డన్ ఉండడు. అలాగే బొగ్గు నుంచి ఆయిల్ వరకు ఏ రంగంలో చూసుకున్నా ఎవరైతే ప్రజల యొక్క జీవితాలని సుఖవంతం చేసి కంఫర్ట్ని వాళ్ళ జీవితాల్లో ఇచ్చి సివిలైజేషన్కి తోడ్పడి అభివృద్ధి వైపు దేశాన్ని నడిపించారో అలాంటి ఇండస్ట్రీ పర్సన్స్, బిజినెస్ మ్యాన్లు, వర్తకులు, వ్యాపారులు, ఇన్వెస్టర్సు సమాజాన్ని వదిలి ఒక్కొక్కరుగా ఎగ్జిట్ అయిపోయి జాన్ గాల్ట్ దారిలో సమ్మె చేయటం మొదలు పెడతారు. సో రియర్డన్తో ఆగిపోతుంది ప్రస్తుతానికి. సో ఇలాంటి పరిస్థితుల్లో సమాజాన్ని ముందుకు నడిపే క్రియేటర్స్, ఇన్వెస్టర్స్, బిజినెస్ మ్యాన్స్, ఇండస్ట్రీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోవడం ద్వారా నేషనల్ ఎమర్జెన్సీ వస్తుంది. ఎమర్జెన్సీ అంటే ముందుకు నడవట్లేదు, పనులు ముందుకు వెళ్ళట్లేదు. పొద్దున్నేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయే వరకు సొసైటీలో ఎన్ని సిస్టమ్స్ పనిచేస్తున్నాయి. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నుంచి లైట్ వరకు, లైట్ నుంచి వెహికల్ వరకు, వెహికల్ నుంచి ఏరోప్లేన్ వరకు ఎన్ని సిస్టమ్స్ ఎఫిషియెంట్గా, వాటి వెనకాల ఎంతోమంది ఇంజనీర్ల ప్రజ్ఞ, కంటికి కనిపించని ఇన్నోవేషన్ నడుస్తుంది. కాబట్టి
సొసైటీ చాలా కంఫర్టబుల్గా స్మూత్గా వెళ్తుంది. ఒక్కసారిగా వాళ్ళందరూ డిజపేర్ అయిపోయేటప్పటికి ఎమర్జెన్సీ చట్టం తీసుకొస్తారు. ఎవరు? వెస్లీ మౌచ్, ఒరెన్ బాయల్, జేమ్స్ టాగట్, డెగ్నీ టాగట్ వాళ్ళ బ్రదరు. సో వీళ్ళు ఆ నేషనల్ ఎమర్జెన్సీ చట్టం తీసుకొచ్చి దేశం మొత్తానికి పిలిపించి అందరూ టీవీల ముందు రేడియోల ముందు కూర్చొని ఏం చెప్తారా అని ఎదురు చూస్తున్న టైంలో ఆ నేషనల్ ఎమర్జెన్సీ చట్టం, నేషనల్ ఎమర్జెన్సీ యొక్క ప్రాముఖ్యతని జనాల్లో ఒక తెలియని ఏదైతే భయం వచ్చిందో ఆ భయానికి ఏదో ఒక హిపోక్రటిక్గా ఒక చిన్న ధైర్యాన్ని ఇవ్వాలి అని చెప్పి గవర్నమెంటు ఒక మీటింగ్ అరేంజ్ చేస్తుంది. సో ఆ మీటింగ్లో వెస్లీ మౌచ్ మాట్లాడటానికి వస్తాడు. కరెక్ట్గా మైక్ తీసుకొని ఆ రేడియో స్టేషన్లో అతను నుండి మైక్ తీసుకొని మాట్లాడటానికి రెడీ అవుతాడు. ఆ రెడీ అవుతున్న టైంలో ఆ రేడియో స్టేషన్లో ఉన్న ఇంజనీరు పరిగెత్తుకుంటూ వచ్చి సడన్గా వాళ్ళ యొక్క నెట్వర్కింగ్ సిస్టమ్ హ్యాక్ అవుతుంది. అంటే వీళ్ళ చేతుల్లో కంట్రోల్ తప్పి వేరే వాళ్ళు దాని యొక్క కంట్రోల్ తీసుకుంటారు. సో వీళ్ళు ఏం చేయాలి? ఇంకొక అరగంటలో మీటింగ్ స్టార్ట్ అవుతుంది అనగా ఎంత ట్రై చేసినా వాళ్ళ ఆ హ్యాకింగ్ని బ్రేక్ చేయలేకపోతారు. ఇంకొక 1 minute ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది. దేశం అంతా రేడియోల ముందు టీవీల ముందు కూర్చొని ఎదురు చూస్తున్నారు. వెస్లీ మౌచ్ ఏం మాట్లాడతాడా, ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది, ప్రభుత్వం అసలు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుంది, ఎలా దాటుతుంది, మనకు ధైర్యాన్ని ఎలా ఇస్తుందని ప్రజలు ఒక భయంతో ఎదురు చూస్తున్నప్పుడు ఇంకొక 10 సెకండ్లలో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అనగా ఏం చేయలేని ఒక దిక్కుతోచిన పరిస్థితుల్లో ఆ హాలు మొత్తం రాజకీయ నాయకులతో, పెద్ద పెద్ద వ్యక్తిత్వాలతో నిండి ఉన్నప్పుడు, దేశం అంతా దాని వైపు చూస్తున్నప్పుడు లేడీస్ అండ్ జెంటిల్మెన్ అనే వాయిస్ మొదలవుద్ది. ఐ ఆమ్ జాన్ గాల్ట్ స్పీకింగ్. దట్ ఈజ్ చాప్టర్ 7. ఇన్ని రోజులు జాన్ గాల్ట్ ఎవరు అని మీరందరూ మాట్లాడుకున్నారు, మీరందరూ ఎదురు చూశారు, మీరందరూ ఎవరా అని కనిపెట్టడానికి ప్రయత్నించారు. ఆ జాన్ గాల్ట్ నేనే. ఐఎమ్ ద జాన్ గాల్ట్ అని అక్కడ ఐన్ ర్యాండ్ గారు మొదలుపెట్టిన స్టోరీ చాప్టర్ 7లో నిర్విరామంగా కంటిన్యూస్గా 20 పేజీలు మాట్లాడతాడు జాన్ గాల్ట్. సో ఏం మాట్లాడాడు ఏంటి అనేది దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టోరీ. అందులో ఒక స్క్రీన్ ప్లే, ఒక డైరెక్షన్, ఒక స్క్రిప్ట్, ఒక ఎమోషన్, ఒక ఇంటెలెక్చువాలిటీ, ఒక ఇంటెలిజెన్స్, ఒక పర్సెప్షన్, ఒక వ్యూ, ఒక ట్రూత్, కొన్ని ప్రిన్సిపల్స్, ఆ స్టోరీ డిజైనింగ్, ఐన్ ర్యాండ్ చెప్పే విధానం, అవన్నీ చదువుతున్నవాడు మాత్రమే దాన్ని ఆస్వాదించగలడు. కానీ చెప్పేటప్పుడు అందులో ఉన్న మెయిన్ మోటివ్, అందులో ఉన్న మెయిన్ ఇంటెన్షన్ ఏంటనేది చెప్పడానికి ప్రయత్నిస్తాను నేను. సో ఇందులో ఆ జాన్ గాల్ట్ ద్వారా చెప్పడానికి ఐన్ ర్యాండ్ గారు ఏం ప్రయత్నించారంటే, ఫర్ ద ఫస్ట్ థింగ్ వాటి యొక్క మెయిన్ కోర్ ఇంటెన్షన్స్, కోర్ ప్రిన్సిపల్స్ ఏదైతే ఆ 20 పేజీల యొక్క సమ్మరీ సారాంశం ఏదైతే ఉంటుందో, ఆ 1 by 1 ఈచ్ లైన్, ఈచ్ స్టెప్ ఆ స్టోరీని మనం ఇక్కడ చెప్పలేం కాబట్టి దాని యొక్క సమ్మరీ, వాట్ Ayn Rand trying to say in the name of John Galt. The first thing is, man with another man is ఒక మనిషికి ఇంకొక మనిషితో ఉండవలసిన సంబంధం ఏంటి అని అన్నప్పుడు ఐన్ ర్యాండ్ చెప్పిన పదం క్యాపిటలిజం. క్యాపిటలిజం అంటే పెట్టుబడిదారి విధానం, బిజినెస్, వ్యాపారం, వర్తకం. బిజినెస్ అనే పదం కూడా వస్తుంది. సో ఐన్ ర్యాండ్ గారు వర్తకం అనే పదం వాడారు అండ్ క్యాపిటలిజం అని కూడా వాడారు. సో బోత్ ఆర్ సేమ్. వ్యాపారం లేకుండా క్యాపిటలిజం లేదు, క్యాపిటలిజం లేకుండా వ్యాపారం లేదు. సో వాట్ ఈజ్ మీన్డ్ బై దిస్? ఒక మనిషికి ఇంకొక మనిషితో ఉండవలసిన సంబంధం ఏంటి?
ఈ భూమి మీద అంటే దట్ ఈస్ నథింగ్ బట్ క్యాపిటలిజం, బిజినెస్ అన్నది. సో ఇప్పుడు ఇమీడియట్గా మనుషులందరికీ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఒక మనిషికి ఇంకొక మనిషితో ఉండే సంబంధం బిజినెస్సా? ప్రేమ, అనుబంధాలు, ఆప్యాయతలు ఇది కదా ఉండాల్సింది అని మనం అందరం మాట్లాడతాం. ఈ పర్టికులర్ ప్రిన్సిపల్ని ప్రూవ్ చేయడానికి ఐన్ ర్యాండ్ గారు రియార్డన్ అనే క్యారెక్టర్ని సృష్టించారు. రియార్డన్ ఫ్యామిలీ. రియార్డన్ ఎప్పుడైతే తాను ఒక క్రియేటర్గా మారి ఒక రియార్డన్ స్టీల్ని ఇన్వెంట్ చేసి సమాజానికి ఎంతో కాంట్రిబ్యూషన్ ఇచ్చి దాన్ని సృష్టించిన తాలూకు ఆనందాన్ని పంచుకోవడానికి ఇంటికి వచ్చినప్పుడు తన భార్య నుండి తనకి ఎటువంటి సపోర్ట్ కానీ, ఎటువంటి ఎంకరేజ్మెంట్ కానీ, ఎటువంటి మోరల్ సపోర్ట్ కానీ దొరకదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వాళ్ళ అమ్మ, తమ్ముడు వీళ్ళిద్దరి దగ్గర నుంచి కూడా ఎటువంటి మోరల్ సపోర్టు దొరకదు. కానీ రియార్డన్ ఏదైతే సమాజంలో ఒక బిలియనీర్గా పేరు తెచ్చుకున్నాడో ఆ హోదా మాత్రం వీళ్ళకి కావాలి. వాళ్ళ భార్యకి, వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ తమ్ముడికి. ఏదైతే రియార్డన్ అనే పేరులో ఉన్న కీర్తి, సంపద, డిగ్నిటీ ఉందో దాన్ని మాత్రం వీళ్ళు సమాజంలో ఎంజాయ్ చేయాలి. అతను సంపాదించిన డబ్బుని వీళ్ళ కంఫర్ట్స్కి వాడుకోవాలి. వీళ్ళ యొక్క డిగ్నిటీని చూపించుకోవడానికి, ఎక్స్పోజ్ చేసుకోవడానికి అతని డబ్బు కావాలి, అతని సంపద కావాలి, అతని కీర్తి కావాలి, అతని హోదా కావాలి. కానీ అతని వాల్యూస్ అవసరం లేదు, అతని మోరల్ కోడ్ అవసరం లేదు. అతనిదైన శైలిలో, అతనిదైన స్టైల్లో అతను ఎదగటానికి కావలసిన స్వేచ్ఛని వీళ్ళు ఏ రోజు ఇవ్వలేదు. దానికి ద ప్రూఫ్ కాన్సెప్ట్ ఏంటంటే, మొట్టమొదట రియార్డన్ తన యొక్క పార్ట్నర్తో బయలాజికల్గా కలిసినప్పుడు ఆ బయలాజికల్ నీడ్కి కావాల్సిన టెంపర్మెంట్ కానీ, ఆ బయలాజికల్ నీడ్కి కావాల్సిన సపోర్ట్ కానీ అతని పార్ట్నర్ నుంచి అతనికి దొరకదు. అతను బాడీని, మైండ్ని రెండింటిని వేరు చేసి చూడట్లేదు. యాజ్ పర్ ఐన్ ర్యాండ్, బాడీ మైండ్ అనేది ఇట్స్ ఎ సింగిల్ ఎంటిటీ. అది ఇట్ ఈస్ ఎ సైన్స్, ఇట్ ఈస్ ఎ నేచర్. ఒకటి తప్పు, ఇంకొకటి రైట్గా చూడాల్సిన అవసరం లేదు. ఏవైతే బాడీకి సహజంగా న్యాచురల్ టెంపర్మెంట్, టెంప్టేషన్స్ ఉంటాయో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ దేర్ వాల్యూస్, దేర్ క్యారెక్టర్స్ అని అన్నప్పుడు వాటిని చాలా వీకెస్ట్ పాయింట్స్గా, ఒక అర్థం లేని యూజ్లెస్ శరీర భోగాలుగా వాళ్ళ యొక్క పార్ట్నర్ ఇంటెన్షన్ ఉంటుంది. సో ఆ పార్ట్నర్ నుంచి అతనికి ఆ బయలాజికల్ సపోర్ట్ కానీ, ఆ ఎంకరేజ్మెంట్ కానీ, ఆ సపోర్ట్ కానీ లేనప్పుడు అతను చాలా అలోన్గా, లోన్లీగా ఫీల్ అవుతాడు. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ హౌ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఒక మనిషితో మనం ఉంటున్నప్పుడు, అతని దగ్గర నుంచి మనం ఏదైనా తీసుకున్నప్పుడు మనం కూడా తిరిగి అతనికి ఇవ్వగలగాలి. అలా ఇవ్వలేనప్పుడు మనం తీసుకోకూడదు. అది ఏదైనా కానీ, ఇన్ విచ్ ఎవర్ ఇట్ మ్యాటర్స్, ఇట్ డస్ నాట్ మ్యాటర్. రియార్డన్ డబ్బుని, తన భార్య, తన పార్ట్నర్ హోదాని సమాజంలో ఎంజాయ్ చేస్తుంది. రియార్డన్ భార్యని అని పిలిపించుకోవడానికి ఆ ఫంక్షన్లలో, ఆ సమాజం హోదాలలో ఆ గుర్తింపుని, ఆ క్రేజ్ని తను వాడుకుంటుంది. కానీ ఏదైతే తనలో ఉన్న బయలాజికల్ నీడ్ని మాత్రం తను షేర్ చేసుకోవట్లా. ద పాయింట్ నెంబర్ 1. ద పాయింట్ నెంబర్ 2, వాళ్ళ మదర్ ఏ రోజు కూడా రియార్డన్ని తనకు నచ్చిన విధానంలో, తనకు నచ్చిన మోరల్ వాల్యూస్లో రేషనాలిటీని మెయింటైన్ చేస్తూ తనదైన శైలిలో ఎదుగుతుంటే వాళ్ళ అమ్మగారు మొదటి నుంచి ఇతనికి అన్ని ఆపోజిషన్ చెప్తూ ఉంటుంది. పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద దండం పెట్టాలని, పలానా బర్త్డే పార్టీలకు రావాలని, పలానా మ్యారేజ్ ఫంక్షన్స్కి రావాలని,
పెద్దవాళ్ళని వాళ్ళ దగ్గర వాల్యూస్ ఉన్నా లేకపోయినా, వాళ్ళకి విలువలు ఉన్నా లేకపోయినా, వాళ్ళు ఎంత నీచమైన పనులు చేసినా పెద్దవాళ్ళని గౌరవించాలి. ఇది నీ ధర్మం, ఇది నీ పుట్టుకతో నీకు జన్మ హక్కు, స్వార్థంగా బతకూడదు, ప్రజల కోసం బతకాలి, వాళ్ళ ఒపీనియన్స్కి వాల్యూ ఇవ్వాలి అని వాళ్ళ అమ్మగారు మొదటి నుంచి తనకు కావలసిన జీవితం, లగ్జరీస్ లైఫ్ని ఇచ్చినా సరే తనని తనలాగా బతకనిచ్చే స్వేచ్ఛని వాళ్ళ అమ్మగారు ఇవ్వలేదు. ఇది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, వాళ్ళ తమ్ముడు కష్టపడి తన యొక్క రక్తాన్ని ఇన్నోవేషన్గా మార్చి ఆ ఇన్నోవేషన్లోంచి ఒక సృష్టిని చేసి రియర్డన్ స్టీల్ని దేశం మొత్తం వాడేలాగా చేసిన ఒక గొప్ప ఇండస్ట్రీ పర్సన్ రియర్డన్ దగ్గర నుంచి వాళ్ళ తమ్ముడు ఫిలిప్ చారిటీ కానీ, పలానా చారిటీకి డబ్బులు ఇవ్వాలి, ఇస్తావా ఇవ్వవా, ఇవ్వకపోతే నువ్వు చాలా దుర్మార్గుడివి, ఇస్తేనే మంచివాడివి అని తనలో ఒక గిల్ట్ని క్రియేట్ చేయటం మొదటి నుంచి ఫిలిప్ చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే ఈ ఫిలిప్ అన్నగా నీ ధర్మం ప్రతిదీ చెయ్యాలి, మాకు అర్హత ఉన్నా లేకపోయినా మేము నీ కుటుంబ సభ్యులం కాబట్టి నువ్వు చేసి తీరాలి అనే ఒక నైతిక హక్కుని రియర్డన్ మీద ఎప్పుడు చెప్తూ ఉంటాడు. సో దిస్ ఈజ్ ద వన్ సైడ్, దిస్ ఈజ్ ద అనదర్ సైడ్. ఇక్కడ 3 వ్యక్తులు, వాళ్ళ కుటుంబం అనబడే 3 వ్యక్తులు, ఇక్కడ ఒకే ఒక వ్యక్తి కుటుంబంలో ఉంటూ కుటుంబం నుంచి ఎటువంటి రిటర్న్ బ్యాక్ రాకుండా, మొరాలిటీ వైజ్ వాళ్ళ పార్ట్నర్ నుంచి బయలాజికల్ సపోర్ట్ వైజు, వాళ్ళ మదర్ నుంచి కొడుకు తనలాగా బతకగలిగే స్వేచ్ఛ పరంగా కూడా రియర్డన్కి రాదు. అందుకే రియర్డన్ నాన్ కాంట్రడిక్షన్ పార్ట్ 1లో కంప్లీట్ కాంట్రడిక్షన్లో గిల్ట్లో ఉంటాడు. అతను చెయ్యని తప్పుకి ఏదో చేస్తున్నట్టుగా వీళ్ళ ఫ్యామిలీ రుద్దుతారు అతని మీద. అతను భయపడుతూ ఉంటాడు, నేను గిల్ట్ అవుతున్నాను, నేను నిజంగానే ఏదైనా తప్పు చేశానా అని. ఇష్టం లేని ఫంక్షన్లకి వెళ్తూ ఉంటాడు, ఇష్టం లేని మనుషులను పలకరిస్తూ ఉంటాడు, వాల్యూస్ లేని మనుషులకి గౌరవం ఇచ్చి తీరాలి అంటాడు. ఫ్యామిలీ కాబట్టి నువ్వు సపోర్ట్గా నిలబడాలి, అర్హత లేని వాడికి అయినా సరే నువ్వు ఉద్యోగం ఇచ్చి తీరాలి, ఇది నీ తమ్ముడు కాబట్టి, నీ బంధువు కాబట్టి, నీ ఆఫీసులో అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి అంటారు. కానీ అతనికి కావాల్సిన అర్హత ఉందా లేదా అని మాత్రం ఏ రోజు ప్రశ్నించరు, ప్రశ్నించే హక్కు కూడా నీకు లేదు అని వాళ్ళ ఫ్యామిలీ నిరంతరం అతని మీద తన స్వేచ్ఛను తనకు దొరకకుండా తనలో ఉన్న గొప్ప ఇండివిజువల్ లక్షణాలకి తనని దూషిస్తూ ఉంటారు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్, అవన్నీ మనం ఇంతకుముందు చాప్టర్లో మాట్లాడుకున్నాం. బట్ దిస్ ఇస్ ద పాయింట్. వాట్ ఈస్ ద మెయిన్ పాయింట్? దట్ ఈస్ వాట్ ఒక మనిషికి ఇంకొక మనిషితో ఉండాల్సిన రిలేషన్ వర్తకం అని ఎందుకు అన్నది అని అంటే, ఒక తల్లిదండ్రులు కష్టపడే వాళ్ళ కొడుకును కానీ వాళ్ళ పిల్లల్ని చదివించినప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత తిరిగి వీళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి. దాన్నే ఐన్ ర్యాండ్ గారు బిజినెస్ అన్నారు, క్యాపిటలిజం అన్నారు. వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ ఎంతో విలువైన జీవితాన్ని నీ కోసం వాళ్ళు చదివించినప్పుడు నువ్వు చదివి గొప్పవాడు అయిన తర్వాత వాళ్ళకి తిరిగి రిటర్న్ బ్యాక్ ఇవ్వాలి కదా. అలాగే ఏ పేరెంట్స్ అయితే పిల్లల్ని చదివించకుండా వాళ్ళు లైఫ్ని కంఫర్ట్లో జీవించారో అలాంటి తల్లిదండ్రులు రేపు ముసలోళ్ళు అయిన తర్వాత పిల్లల నుంచి కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు. బికాజ్ యూ డిడ్ నాట్ గివ్ ఎనీథింగ్ టు దెమ్, వై ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దెమ్? దీనివల్ల ఏమవుతుంది అని అంటే, తీసుకున్నప్పుడు తిరిగి ఇవ్వాలి అనే ఒక మోరల్ కోడ్ డెవలప్ అయ్యి ప్రతి మనిషి అకౌంటబిలిటీ వైపు వెళ్తాడు. దట్ అకౌంటబిలిటీ ఈజ్ నథింగ్ బట్ ఏ మ్యాన్ టు మ్యాన్ రిలేషన్ షుడ్ బి క్యాపిటలిజం. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఐ థింక్ ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను నేను, ఎందుకంటే చాలా సీరియస్ చాప్టర్ ఇది. ఇది ఒక 70% అర్థమైనా రియాలిటీ అర్థం చేసుకోవచ్చు. సెకండ్ వన్, మ్యాన్ మైండ్. ఒక మనిషికి ఉన్న మైండ్ అనేది ఏది ఫాలో అవ్వాలి, మనిషికి మైండ్కి ఉండాల్సిన ఇంటరాక్షన్ ఏంటి అని అంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్
రీజనింగ్. రీజనింగ్ అంటే తెలివి, వివేకం, క్వశ్చనింగ్. దట్ మీన్స్ ఒక మనిషికి, ప్రతి మనిషికి మైండ్ ఉంటుంది. మైండ్ ఈజ్ నథింగ్ బట్ బాడీ అండ్ బ్రెయిన్ టోటల్ ఎంటిటీని మైండ్ అన్నారు ఐన్స్టైన్ గారు. ఓకే, ఒక మైండ్, ప్రతి మనిషికి మైండ్ ఉంటుంది కదా. మీరు హైదరాబాద్ చర్లపల్లిలో ఒక పెద్ద ఆవిడ వాళ్ళ పిల్లలతో కలిసి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి మరి ఆత్మహత్య చేసుకుంది. ఇక చూస్తూ ఉంటుంటే చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇలా వర్క్ ప్రెషర్ తట్టుకోలేక చనిపోయారను, కొంతమంది లవ్ ఫెయిల్యూర్ అయ్యానను, ఇంకొంతమంది ఇంకేదో కారణాల వల్లనో, గవర్నమెంట్ జాబ్ రాలేదనో, ఎవరో మోసపోయానను, ఇలా చాలామంది బలవంతంగా ఆత్మహత్యలు చేసుకుంటారు కదా. ఇంతకన్నా డబుల్ ట్రిపుల్ కష్టాలు వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగానే బతుకుతున్నారు. ఎందుకు కారణం? మనందరికీ ఉన్నది ఒకటే మైండ్, ఓన్లీ వన్ మైండ్. ఎందుకు నీ జీవితం ఒకలాగా ఉంటుంది, నా జీవితం ఒకలాగా ఉంటుంది? నువ్వు ఒకలాగా ఆలోచిస్తున్నావు, నేను ఒకలాగా ఫీల్ అవుతున్నావు, నువ్వు ఒకలా ఫీల్ అవుతున్నావు. వేర్ ఈస్ ద డిఫరెన్స్? ద డిఫరెన్స్ ఈజ్ ఓన్లీ నథింగ్ బట్ రీజనింగ్. ఒక మనిషికి తన మైండ్తో ఉండాల్సిన ఓన్లీ రిలేషన్ రీజనింగ్ అన్నది ఐన్స్టైన్. అంటే మనిషి అనేవాడు రీజనింగ్తోనే ముందుకెళ్ళాలి కానీ ఫీలింగ్స్, ఎమోషన్స్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈ ఫీలింగ్స్, ఎమోషన్స్, ఆల్ దీస్ ఆర్ దిస్ మెయిన్ టూ ఎంటిటీస్, ఫీలింగ్స్, ఎమోషన్స్. ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని ఐన్స్టైన్ గారు దీస్ ఆర్ ది నాట్ మెయిన్ ఫోర్స్ అని చెప్పింది. మెయిన్ ఫోర్స్ అంటే దాని అర్థం ఫీలింగ్స్, ఎమోషన్స్ లేకుండా ఉండాలని కాదు. మీరు ఒక వెహికల్ తీసుకుంటే ఆ వెహికల్కి ఒక స్టీరింగ్ ఉంటుంది. ఆ స్టీరింగ్ అనేది రీజనింగ్ అయితే అందులో ఉండే పెట్రోల్, అందులో ఉండే ఫ్యూయల్ అనేది ఫీలింగ్స్, ఎమోషన్స్. అంటే బండి ముందుకెళ్ళడానికి కొంత ఫీలింగ్, కొన్ని స్ట్రాంగ్ ఫీలింగ్, కొంత స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉండాలి. బట్ నీ బండిని ముందుకు నడిపించే టూల్ మాత్రం ఇట్ షుడ్ బి రీజనింగ్ అన్నది. అంటే ఒక మనిషి జీవితాన్ని గైడ్ చేసి ముందుకు తీసుకెళ్ళి వస్తున్న పరిస్థితులను ఇమీడియట్గా ఎదుర్కొని వాటి నుంచి ఆల్టర్నేటివ్ థింకింగ్ చేసి స్టెప్ బై స్టెప్ ప్రొడక్టివ్గా ప్రతిరోజు జీవితంలో ముందుకెళ్ళటానికి, కెరీర్లో కానీ, జాబ్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, కాంపిటేటివ్ వరల్డ్లో కానీ, కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్లో కానీ, వేరెవర్ ఇట్ మేబీ, కేవలం రీజనింగ్తో నువ్వు ఆలోచించినప్పుడు మాత్రమే నువ్వు రియాలిటీని అర్థం చేసుకొని నెక్స్ట్ ఆల్టర్నేటివ్ స్టెప్కి వెళ్తావు. కానీ అలా కాకుండా నువ్వు ఫీలింగ్స్, ఎమోషన్స్ మీద కనుక డిపెండ్ అయ్యి వాటిని నువ్వు మెయిన్ ఫోర్స్గా తీసుకుంటే యువర్ లైఫ్ విల్ బి స్టాప్డ్. దట్ ఈజ్ వాట్ ఒక మనిషికి తన మైండ్తో ఉండాల్సిన ఇంటరాక్షను, తన మైండ్తో ఉండాల్సిన రిలేషన్ ఈజ్ నథింగ్ బట్ రీజనింగ్ అన్నది, తెలివి. దీనికి రిజంబలెన్స్ ఎక్కడ వస్తుంది అంటే ఎప్పుడైతే ప్రభుత్వం మెజారిటీ ప్రజల యొక్క హితవాదం, మంచి వాళ్ళు ప్రజల కష్టాల్లో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ స్థాయికి, ఎవరైతే రెవెన్యూని జనరేట్ చేస్తున్నారో వాళ్ళ స్థాయికి మించి వాళ్ళ మీద అదనపు పన్నులు వేసినప్పుడు ఆ పన్నులు వీళ్ళకి కట్టడం ద్వారా వీళ్ళ దగ్గర ఉన్న మిగిలిపోయిన బడ్జెట్తో వీళ్ళు బిజినెస్ ముందుకు తీసుకెళ్ళలేక వీళ్ళు నష్టాల్లో ఉండటం వల్ల అది ఆ ఎకానమీని దెబ్బ కొడుతుంది. అంటే లక్షల మంది జనాలు పని పాట మానేసి తిని కూసుంటా వాళ్ళకి ఫ్రీ బియ్యం ఇవ్వాలి, వాళ్ళకి ఫ్రీ పథకాలు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళ పేద ప్రజలు అనే ఒక ఎమోషన్ ఏదైతే ఉందో దట్ ఎమోషన్ బేస్ చేసుకొని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. అంటే వాళ్ళ మెయిన్ ఫోర్స్ ఎమోషన్, ఫీలింగ్. కానీ రియాలిటీని, ప్రాక్టికాలిటీని అర్థం చేసుకోకుండా బతికించేవాడు, బతుకునిచ్చేవాడు, రెవెన్యూ జనరేట్ చేసేవాడి మీదనే ఇంకా దెబ్బ కొడితే వాడు చివరికి ఉన్నదానికంటే ఎక్కువ తీసుకోవటం వల్ల వాడు చతికిలు పడిపోయి
ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఎకానమీ డౌన్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ప్రతి కాజ్కి ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు రియాలిటీని బేస్ చేసుకొని రీజనింగ్ వాడి మెయిన్ డ్రైవ్ ఫోర్స్ని రీజనింగ్ అయినప్పుడు, రేషనాలిటీ అయినప్పుడు కష్టాలు రావు. వచ్చిన వాటిని అధిగమించే ప్రక్రియ మనకి పాసిబుల్ వేలో ఉంటుంది. అలా కాకుండా ఎమోషనల్ కంటెంట్తో నువ్వు నిర్ణయాలు తీసుకుంటే, ఎస్పెషల్లీ ప్రభుత్వ పథకాలలో, ప్రభుత్వ విధానాలలో మనం ఎమర్జెన్సీని చూడాల్సిన పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ వాట్ ఏ మ్యాన్, అతని యొక్క మైండ్తో అతనికి ఉండాల్సిన ఇంటరాక్షన్, రీజనింగ్. నెక్స్ట్ వన్, ఒక మనిషికి తనతో, ఇక్కడ మ్యాన్ టు మ్యాన్, ఒక మనిషికి అదర్ వ్యక్తికి, ఒక మనిషికి తనతో ఉండాల్సిన ఇంటరాక్షన్ ఏంటి అని అంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్. సెల్ఫ్ ఇంట్రెస్ట్. నువ్వేం అవ్వాలనుకుంటున్నావు, నువ్వేం చేయాలనుకుంటున్నావో జీవితంలో ఒక క్లారిటీ తెచ్చుకోవాలి అని అంటే నీ ఇంట్రెస్ట్ ఎందులో ఉందో అర్థం చేసుకొని, నీ సెల్ఫ్ అంటే ఏంటనేది నీకు ఒకసారి అర్థమైతే అప్పుడు అది సెల్ఫ్ ఇంట్రెస్ట్గా మారుతుంది. సెల్ఫ్ అంటే నీకొక కెపాసిటీ ఉంటుంది, నాకు ఒక కెపాసిటీ ఉంటుంది, నీకు ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది, నాకు ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. పుట్టుకతో నీకు ఒక టాలెంట్ ఉంటుంది, నాకు ఒక టాలెంట్ ఉంటుంది. కానీ ఆ వచ్చిన టాలెంట్ని నువ్వు ఎన్హాన్స్ చేసి, సాధన చేసి, కృషి చేసి, ప్రయత్నం చేయటం ద్వారా, నువ్వు ముందుకు వెళ్ళటం ద్వారా, ఈ ఏరియాలో నాకు నాలెడ్జ్ ఉంది, ఈ ఏరియాలో నాకు ప్రతిభ ఉంది, దీనికి కావాల్సిన స్కిల్స్ అవి అని నువ్వు నిరంతరం వాటిని అభ్యాసన చేస్తే, ఆ ప్రయత్నం ద్వారా నీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది ఫామ్ అయ్యి దిస్ ఈజ్ వాట్ మై ఏరియా అనే ఒక క్లారిటీ వచ్చినప్పుడు, ఆ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ద్వారా మాత్రమే నువ్వు నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తే లైఫ్ విల్ బికమ్ వెరీ హ్యాపీ. దట్ ఈస్ నథింగ్ బట్ ఎ మ్యాన్ ఇంటరాక్షన్ విత్ హిమ్సెల్ఫ్ ఈ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అన్నారు ఆయన రైట్. ఇవన్నీ జాన్ గాల్ట్ మాట్లాడాడు, బట్ అక్కడ ఒక కథ వెళ్ళే తీరులో మాట్లాడాడు. అదంతా నేను ఇక్కడ ఆ స్టోరీ నెరేషన్ ఇక్కడ ఇట్ ఈస్ నాట్ దట్ వర్తి. నేను చెప్పినా అది మీకు అర్థం కాదు, ఎందుకంటే ఆ ఎమోషన్, ఆ ఆస్వాదన వేరు చదివేటప్పుడు బుక్. బట్ ఇక్కడ ఏదైతే సమ్మరీ ఉందో అదే చెప్తున్నాను. దట్ ఈస్ వాట్ మెయిన్ ఇంపార్టెంట్. ఇవి తెలుసుకోవాలనే అక్కడ ఆ స్టోరీ డిజైన్ ఉంటుంది కాబట్టి దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఎప్పుడైతే ఈ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ని ఎందుకు మాట్లాడారంటే, మనిషి తనకు నచ్చిన వాల్యూస్తో తాను ఒక పని చేస్తున్నప్పుడు తనకు నచ్చిన విధానంలో ఒక డిజైన్ చేస్తాడు. ఇప్పుడు జాన్ గాల్ట్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ మోటార్ని కనిపెట్టాడు 19th సెంచరీ అనే కంపెనీలో. వీళ్ళు ఏం చేస్తారు, ఆ ఫ్యాక్టరీ ఓనర్సు ఈ మోటార్ని కనిపెట్టడం ద్వారా ఎవరైతే అప్పటి వరకు మోటార్స్ రన్ అవుతూ ఉన్నాయో, ఈ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ మోటార్ వస్తే ఇంకా మోటార్స్కి పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏమీ లేకుండానే ఆటోమేటిక్గా రన్ అవుతాయి. అప్పుడు ఎవరైతే పెట్రోల్ బిజినెస్ డౌన్ అవుతుంది, డీజిల్ బిజినెస్ డౌన్ అవుతుంది, వాటి మీద రన్ అయ్యే మోటార్లు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలన్నీ కొలాప్స్ అయిపోతాయి. అంటే వాళ్ళందరి కడుపు పొట్ట కొట్టినట్టు అవుతుంది. కాబట్టి నువ్వు దీన్ని సృష్టించడానికి వీల్లేదు మిస్టర్ జాన్ గాల్ట్ అని మీటింగ్లో వేల మంది ముందు ఆ ఫ్యాక్టరీ ఓనర్ చెప్తున్నప్పుడు, దీనికి మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉందా, ఇది నేను చేయబోతున్నాను, ఇప్పటి నుంచి ఎవరు కొత్త ఆవిష్కరణలు చేయడానికి లేదు, చేసిన వాళ్ళు మధ్యలోనే ఆపేయాలి అని అన్నప్పుడు, అబ్జెక్షన్ ఉందా అన్నప్పుడు వేల మందిలో నుంచి ఒక్క వ్యక్తి ఇట్లా చేయెత్తుతాడు పైకి. ఈజ్ ఎ జాన్ గాల్ట్. నాకు అబ్జెక్షన్ ఉంది, నేను నా కోసం బతుకుతాను, ఎవరి కోసం బతకను, ఇంకొకరు నా కోసం బతకమని నేను అనను. మనిషి పుట్టింది అతను సెల్ఫ్ ఇంట్రెస్ట్ని ఫాలో అవుతూ హ్యాపీగా బతకటానికి, కానీ వారెవరి కోసమో మీకోసమో నా సెల్ఫ్ ఇంట్రెస్ట్ని వదులుకొని నేను ఐఎమ్ నాట్ రెడీ టు లాస్ట్ మై సెల్ఫ్ ఇంటూ అదర్స్ అని చెప్పి ఈ ప్రపంచం మోటార్ నేను ఆపేస్తా అని చెప్పేసి ఆ రోజు అక్కడ ప్రతిజ్ఞ చేసి ఆ వేల మంది జనాల మధ్యలో నుంచి అలా వెళ్ళిపోతాడు జాన్ గాల్ట్. దట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. అతనిదైన సెల్ఫ్ ఇంట్రెస్ట్తో అతన్ని బతకనివ్వాలి, బతకటానికి ప్రభుత్వం అవకాశాలు కల్పించాలి. దాని ద్వారా వచ్చిన రెవెన్యూని, దాని ద్వారా వచ్చిన
ప్రొడక్టివిటీని దేశం యొక్క ప్రగతి కోసం ఉపయోగించాలి. ద నెక్స్ట్ పాయింట్, man to man is a capitalism, man to mind is reasoning, man to himself is a self-interest. Yeah. I think it is covered. A man to man, man to mind, and to himself. Yes. Man to nature. ఒక మనిషికి నేచర్తో ఉండాల్సిన రిలేషన్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ రియాలిటీ. ఒక మనిషికి నేచర్తో ఉండాల్సిన ఇంట్రాక్షన్ ఏంటంటే రియాలిటీ. ఈ పాయింట్లోనే, ఈ 4th పాయింట్లోనే ఐన్ ర్యాండ్ గారు ఆధ్యాత్మికతని, మతాన్ని, శూన్యవాదాన్ని బ్రేక్ చేశారు. అంటే శూన్యం నుంచే ప్రతిదీ వస్తుంది, శూన్యం నుంచే ప్రతిదీ వస్తుంది, నిర్వికల్ప సమాధి, నిరాకారం, నిర్గుణం అని ఎవరైతే ఆధ్యాత్మికవాదులు మాట్లాడుతున్నారో వాళ్ళకి ఆ శూన్యాన్నే ఇచ్చి మేమందరం వెళ్ళిపోయాం అట్లాంటి స్లోయకి. ఇప్పుడు ఆ శూన్యంతోనే అన్నం తినండి, ఆ శూన్యంలోనే బతకండి అని అంటుంది ఏంటంటే ఒక దగ్గర. వాట్ డస్ ఇట్ మీన్? దీని ఉద్దేశం ఏంటంటే మెయిన్గా ఇన్ మై టర్మ్స్ ఆఫ్ ఎవడైతే ఆత్మ, పరమాత్మ, జీవాత్మ అని యూట్యూబ్లో మాట్లాడుతున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమీడియట్గా వాళ్ళని డిస్కార్డ్ చేయండి. అట్లాంటి వీడియోస్ కానీ అట్లాంటి వ్యక్తుల సహచర్యం కానీ మీరు కనుక చేస్తూ పోతే వాట్ ఈజ్ ఐన్ ర్యాండ్ సెడ్, టోటల్గా మీ మైండ్ అనేది డిస్ట్రాక్షన్ అవుతుంది. యువర్ మైండ్ విల్ బికమ్ డిస్ట్రాక్షన్. డిస్ట్రాక్షన్ అవ్వటం అంటే ఏంటి? మీరు రీజనింగ్ చేసే అర్హతని, శక్తిని కోల్పోతారు. మీరు మీ కళ్ళ ముందు ఏముంది? మీ కళ్ళ ముందు ఉన్న పాసిబిలిటీస్ ఏంటి? మన కళ్ళ ముందు ఒక ఫోన్ ఉంది. ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఫోన్లో ఉన్న మైక్రో కంట్రోలర్ ఎక్కడిది? ఆ ఫోన్లో ఉన్న బ్యాటరీలో ఉన్న డైరెక్ట్ కరెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఫోన్లో ఉన్న లెన్స్, కెమెరా, సిస్టమ్, టెక్నాలజీ, సాఫ్ట్వేర్ ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా ఎంతోమంది గొప్ప గొప్ప సృష్టికర్తల, క్రియేటర్స్ యొక్క ప్రజ్ఞ. మనం చూస్తున్న ఈ ఫోను, మీరు చూస్తున్న ఆ ఫోను, చేతిలో పట్టుకున్న ఆ ఫోను, దాన్ని సింపుల్గా తీసివతలు పడేసి అంత ఆత్మ, అంత శూన్యం అని మాట్లాడే హిపోక్రసీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని నీ జీవితంలో నువ్వు ఇమీడియట్గా అవాయిడ్ చేయి, డిస్కరేజ్ చేయి, బ్రేక్ చేసి అవతల పడేయి. లేదంటే వాళ్ళు మెల్లమెల్లగా ఆలోచించే నీ మైండ్ యొక్క శక్తిని వాళ్ళు తీసుకుంటారు. చివరికి నేను ఒక నిస్సహాయ పరిస్థితిలో ఉంచుతారు. కళ్ళు తెరిచి చూసే లోపల నీ జీవితం వృధా అయిపోతుంది అని చెప్తున్నాను నేను. బట్ ప్రతి వ్యక్తి, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఇండియా లెవెల్లో ఏ స్పిరిచువల్ ఆర్గనైజేషన్కి వెళ్ళండి, వాళ్ళు ఫస్ట్ చెప్పే మాట ఏంటంటే ఆలోచించటం మానేయండి అంటారు. ఆలోచించటం మానేయండి అని వాళ్ళు ఎలా చెప్తున్నారు? అసలు మీ మైండ్ని ఆలోచించటం మానేయమని చెప్తున్నారు. ఆ మాట వాళ్ళ మైండ్ వాడి చెప్తున్నారు. యు అబ్జర్వ్ ది పాయింట్. నువ్వు మైండ్ని కొన్ని రోజులు ఉపయోగించొద్దు, రిలాక్స్ అవ్వు అని వాళ్ళు మైండ్తోనే చెప్తున్నారు. అంటే వాళ్ళు వాళ్ళ యొక్క మైండ్ని ఉపయోగిస్తూ మీ మైండ్ని ఉపయోగించొద్దని చెప్తున్నారు. ఎక్కడికన్నా వెళ్ళు, ఇంతోడు, అంతోడు, అయినోడు, కానోడు, పొట్టోడు, పొడుగోడు, అసలు ప్రతి ఒకటి కదిలిస్తే నోట్లో వచ్చే మాట పరమాత్మ, జీవాత్మ, ఆత్మ, దేవుడు, శూన్యం, నిర్వికల్పం, నిరాకారం, నిర్గుణం.
ఒక ఛాలెంజ్ ఏంటంటే ఓపెన్ ఛాలెంజ్. ఐన్ ర్యాండ్ మనందరికీ చెప్పిన ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే, ఎవరైతే మీరు మెటీరియలిస్టిక్ వరల్డ్ని కంప్లీట్గా చీప్గా తీసి పడేశారో, ఇదంతా కంటికి కనిపించని ఒక 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 అతీత శక్తి, ఒక మార్మిక వాదం మనిషిని నడిపిస్తుంది అని మీరు అన్నారు కదా. మీ కళ్ళ ముందు ఒక ప్లేట్ అన్నం పెట్టుకోండి, మీరు దాన్ని కలిపే ప్రయత్నం ఏమీ చేయకుండానే అన్నం దానంతట అదే నోట్లోకి వెళ్తుందా? అంటే మనిషి బతికే ప్రయత్నం, మనిషి జీవితమే ప్రయత్నం అని రియాలిటీలో మీకు అర్థమవుతుంది కదా. మరి ప్రయత్నం చేయాలనే ఆశని, ఆకాంక్షని, ప్రయత్నంతో మనిషి అన్నవాడు బతకాలని, ఫ్రీగా దేన్ని ఆశించొద్దని, ఫ్రీగా అడుక్కునే బతుకు బతకూడదని అని కదా సమాజానికి, యువతకి, జనాలకి నేర్పించాలి, ప్రతి చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాడి వరకు. కానీ మొదటి నుంచి మీరు మోకరెళ్ళాలి, తలవంచాలి, ఆలోచన మంచిది కాదు, రేషనాలిటీకి శక్తులు అందవు అని వాళ్ళల్లో ఆలోచనలు మీరు ఫస్ట్ నుంచి పెడుతుంటే పెద్ద అయ్యేటప్పటికి వాళ్ళు ఎలా అవుతారు? అదే కదా క్యారెక్టరు. రేర్డన్ ఆఫీస్లో పనిచేసిన అసిస్టెంట్ ఫస్ట్ టైం తనకు జరుగుతున్న డ్యామేజ్ మీద ప్రతిఘటించి ఆ ఫస్ట్ పోరాటంలోనే అతను ప్రాణాలు కోల్పోయి అంటాడు కదా, సార్ ఇలా ఉంటుందా సార్, ఒక విషయాన్ని ఏదైనా అనుకొని లక్ష్యం పెట్టుకొని దానికోసం ప్రాణం పోయేటట్టు పోరాడి సాధిస్తే ఇంత ఆనందంగా ఉంటుందా అని వాడు అనేది. అందుకే కదా ఆ క్యారెక్టర్ ద్వారా ఐన్ ర్యాండ్ చెప్పింది అదే కదా. సో మీరు అనుకుంటున్న శూన్యమే గొప్పదని అంటున్నారు కదా, ఆ శూన్యాన్నే మీకు వదిలేసి వెళ్ళాము, ఇప్పుడు ఆ శూన్యంతోనే మీరు ఎలా బతుకుతారో చూడండి అని జాన్ గాల్ట్ వార్నింగ్ ఇస్తాడు ఆ మీటింగ్లో, ఆ స్పీకింగ్. ఇప్పుడైతే ఆ రేడియో స్టేషన్ నుంచి మాట్లాడుతూ ఉంటాడు. దిస్ రియాలిటీ ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్టివ్ రియాలిటీ. నాకు కళ్ళున్నాయి, నా కంటి ముందు ఫోన్ ఉంది, కెమెరా ఉంది, ఇటు తిరిగితే నా కంటి ముందు బోర్డు ఉంది. అంటే నా కాన్షియస్ చూడగానే ఇది బోర్డు అని గుర్తిస్తుంది నా కాన్షియస్. ఈ బోర్డు అనేదే లేకపోతే ఈ కాన్షియస్ వల్ల దేర్ ఈజ్ నో యూజ్ అని చెప్పింది ఐన్ ర్యాండ్. థింక్ అబౌట్ ఇట్. ఇది పెన్ అంటే నేను చూస్తున్నాను, నా కాన్షియస్ చూసి ఇది పెన్ను, ఇది దీనికి ఒక లెంత్ ఉంది, ఒక విడ్త్ ఉంది, దీని కలర్ గ్రీన్, దీని మీద బ్లాక్ లేబుల్ ఉంది, దీని పేరు ఇది, దీని డిజైన్ ఇది, దీని ప్యాటర్న్ ఇది అని నా కాన్షియస్ గుర్తిస్తుంది ఈ పెన్ అని, రైట్? ఎప్పుడైతే ఈ పెన్ అనేది లేదో ఇక్కడ ఏముంది? శూన్యం ఉంది. ఇంక శూన్యంలో చూడటానికి ఏమీ లేనప్పుడు నీ కాన్షియస్ దేర్ ఇస్ నో యూజ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఐడెంటిఫికేషన్ అండ్ ఐడెంటిటీ. గుర్తించబడేది, గుర్తించేవాడు. గుర్తించబడేదే లేనప్పుడు ఈ గుర్తించేవాడికి యూజ్ లేదు అంటుంది. సో ద నెక్స్ట్ what Ayn Rand mentioned very important point in this chapter is A is A. What is A is A? A is A అంటే reality is reality. Whether you accept or not, whether you disagree or not, whether you agree or not, a reality is reality. రియాలిటీ అనేది ఎప్పుడు కూడా ఫ్యాక్ట్స్ మీద, ఆబ్జెక్టివ్స్ థింకింగ్ మీద, ట్రూత్ మీద డిపెండ్ అయి ఉంటుంది, కానీ నీ ఫీలింగ్స్, ఎమోషన్స్ మీద కాదు అనేది ఏ ఈజ్ ఏ. ఒక మనిషి తన జీవితంలో ఎప్పుడైతే ఏ ఈజ్ ఏ అనే లాజిక్ ప్రిన్సిపల్ని అర్థం చేసుకుంటాడో, ఏ ఈజ్ ఏ అనేది అరిస్టాటిల్ అనే ఫిలాసఫరు లాజిక్కి 3 లాస్ కనిపెట్టాడు. ఆ మూడిట్లో వన్ ఆఫ్ ది గ్రేట్ లా ఈజ్ ఏ ఈజ్ ఏ. ఈ 3 లాస్ని బేస్ చేసుకొని ఐన్ ర్యాండ్ గారు 3 చాప్టర్లు, 3 పార్ట్స్ క్రియేట్ చేశారు అట్లాస్ షగుల్లో. అందులో లాస్ట్ చాప్టర్ ఏ ఈజ్ ఏ. ఇప్పుడు చెప్పారు ఐన్ ర్యాండ్ గారు ఏ ఈజ్ ఏ అంటే ఏంటి అని.
ఏ ఈజ్ ఏ అంటే రియాలిటీని రియాలిటీగా అర్థం చేసుకోవాలి, అప్పుడు మనిషికి ఉన్న కాన్ఫ్లిక్ట్స్ పోతాయి అని చెప్పింది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఎప్పుడైతే మనిషి జీవితంలో వచ్చే కష్టాలన్నిటికీ కారణం మీరు ఆలోచిస్తే, ఎక్కడైతే మనం ఎమోషనల్గా టూ మచ్ ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఎక్కువ ఫీలింగ్స్ మీద మనం డ్వెల్ అయ్యి ఉంటామో, అక్కడే మన కష్టాలకు కానీ మనం ఎదుర్కొంటున్న కాన్ఫ్లిక్ట్స్ అన్నిటికీ, కాంట్రడిక్షన్స్కి కారణం మన ఎమోషన్స్, ఫీలింగ్స్ అని అర్థమవుతాయి. దట్ ఈస్ నథింగ్ బట్ వీఆర్ నాట్ లివింగ్ ఇన్ ద రియాలిటీ, వీఆర్ లివింగ్ ఇన్ ద ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్. దానికి రియల్ టైం ఎగ్జాంపుల్స్ ఒక 4-5 తీసుకుంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి, ఎవరైతే ప్రేమించిన వ్యక్తులు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని వదిలేసిపోయారు అని అంటే, దాని అర్థం నీకంటే బెటర్గా, నీకంటే ఆమె జీవితానికి ఎవరు కరెక్టో, ఎక్కడుంటే ఆమె లైఫ్ కంఫర్ట్గా సెక్యూర్గా ఉంటుందని ఆమె ఫీల్ అయిందో అక్కడికి వెళ్ళిపోయింది. దట్ ఈస్ ద రియాలిటీ. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఈజ్ ఏ. ఎప్పుడైతే ఒక ఉద్యోగంలో నీకన్నా తెలివైన వాడు నీకన్నా తక్కువ టైంలో ఒక పని చేస్తున్నప్పుడు, కంపెనీ ఏదైనా రిసిషన్ వచ్చినప్పుడు ఫస్ట్ అతను ఉంచుకొని మిగతా వాళ్ళని తీసేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఈజ్ ఏ. రియాలిటీ ఈజ్ రియాలిటీ. ఎప్పుడైతే ఒక మనిషి నా దేశం, నా మతం, నా కులం అని ఎప్పుడైతే అంటాడో, దీనన్నిటికీ ఇవన్నీ కూడా అతని నెత్తి మీదకి వచ్చే వరకే అతను నా మతం, నా దేశం, నా కులం, నా ఇల్లు అంటాడు. అతని ఇంటి వరకు వచ్చేటప్పటికి కేవలం అతను మాత్రమే ఉంటాడు. ఇంక ఈ మతం, దేశం, కులం ఏం పనికిరావు. అంటే వ్యక్తిగత స్వార్థమే మనిషి జీవితానికి ప్రేరణ. అది అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఈజ్ ఏ. ఒక చర్చిలో ఒక పిల్లోని జ్వరం వస్తే నైట్ అర్ధరాత్రి హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఒక చర్చిలో పడుకోబెట్టారు ఒక పిల్లోని. ఆ పిల్లోడు చనిపోయాడు ఓ 2-3 గంటల తర్వాత. అంటే ఏజ్ ఏ అంటే ఒక అనారోగ్యం వచ్చినప్పుడు మనిషిని హాస్పిటల్కి తీసుకెళ్లాలనే బేసిక్ రియాలిటీని అర్థం చేసుకోకుండా చర్చిలో పిల్లోని పడుకోబెడితే ఆ విశ్వాసం మనిషిని బతికిస్తుందా అనేది ఇట్స్ నాట్ ఏ రియాలిటీ. అది నిన్ను చివరికి ఒక అధోపాతాలానికి తొక్కేస్తుంది తప్పితే దానివల్ల ఉపయోగం లేదు. ఎప్పుడైతే ఏ ఈజ్ ఏ, రియాలిటీ ఈజ్ రియాలిటీ, వెదర్ యూ యాక్సెప్ట్ ఆర్ నాట్, వెదర్ యూ అగ్రీ ఆర్ నాట్ అనే విషయం మనకు అర్థమవుతుందో, మన జీవితంలో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ అన్నీ పోతాయి. ఎలా? ప్రభుత్వాలు వాళ్ళ ఆదాయం ఎంత, పన్నులు ఎంత వస్తున్నాయి మనకి, అసలు సొసైటీ నడవటానికి ఎంత బడ్జెట్ కావాలి ఒక రాష్ట్రంలో అని ఆ రాష్ట్రాన్ని పరిపాలించే ప్రభుత్వం ఆలోచించి వాళ్ళ స్థాయికి తగ్గ, వాళ్ళ బడ్జెట్కి తగ్గ పథకాలని, నియమాలని పాటించాలి. కానీ ఎవరైతే డబ్బును ప్రొడ్యూస్ చేసే బిజినెస్ మ్యాన్లు, ఇండస్ట్రీ పర్సన్స్, ఉత్పత్తిదారులు వీళ్ళు ఉంటారో వీళ్ళ మీదనే అధిక పన్నులు వేసి వాళ్ళ దగ్గర తీసుకోవాల్సిన డబ్బుల కన్నా ఎక్కువ డబ్బులు తీసుకొని ప్రభుత్వం పేరుతో, ట్యాక్సుల పేరుతో ప్రజలందరికీ స్థాయికి మించిన ఫ్రీ పథకాలు ఇస్తూ పోతూ రాష్ట్రాలకి భయంకరమైన తలభారాన్ని ఇచ్చేంత అప్పులు చేసి ప్రభుత్వాలు పరిపాలిస్తే ఆ రాష్ట్రం అభివృద్ధి కాదు, అంధకారంలోకి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఈజ్ ఏ. రియాలిటీని అర్థం చేసుకోవాలి. ఎవరైతే ఏది ఎవరికి ప్రగతికి ఎంత అవసరమో దాన్ని అందించటమే ప్రభుత్వం యొక్క లక్ష్యం. కానీ పని బట్ట లేకుండా ఖాళీగా పడుకున్న ప్రతి వాడికి అన్నం పెట్టాలనేది ఇట్స్ నాట్ ఏ రియాలిటీ, ఇట్ ఈస్ ఎమోషనల్ డిసిషన్. దట్ ఈజ్ ఏ ఈజ్ ఏ. అంటే కాజ్ ఆఫ్ ఎఫెక్ట్, ప్రతి దానికి కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంటుంది. మళ్ళీ ఆ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన ప్రభుత్వ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే లాట్ ఆఫ్ జనరేషన్స్ వాళ్ళ భవిష్యత్తును కోల్పోతాయి. దాన్ని కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు. ఎవరో చేసిన కాజ్కి ఇంకొకళ్ళు ఎఫెక్ట్ అవుతారు. వెన్ యూ అండర్స్టాండ్ ఏ ఈజ్ ఏ, యూ హ్యావ్ టు ఫేస్ కాన్సిక్వెన్స్. అంతే. నీ బడ్జెట్ ఎంత ఉందో ఆ బడ్జెట్ని అభివృద్ధి వైపు ఎంత ఇవ్వాలి, చారిటీకి ఎంత ఇవ్వాలనే రియాలిటీ నువ్వు అర్థం చేసుకోకుండా ఎమోషనల్ కంటెంట్తో నువ్వు ఫ్రీ పథకాలు ఇచ్చుకుంటూ పోతే
ప్రభుత్వాలు పనిచేయవు. ప్రభుత్వం యొక్క డ్యూటీ అది. ఎప్పుడైతే ప్రభుత్వం స్వచ్ఛందంగా ఉత్పత్తిని జనరేట్ చేస్తూ సమాజానికి ఒక కంఫర్ట్ని, ప్రజలకు ఒక కంఫర్టబుల్ లైఫ్ని అందిస్తున్నారో ఆ ఇండస్ట్రీ పర్సన్స్ని వాళ్ళదైన శైలిలో ఫ్రీ విల్తో ప్రొడక్ట్ని జనరేట్ చేసే స్వేచ్ఛని ప్రభుత్వాలు వాళ్ళకి కల్పించాలి. దట్ ఈజ్ నథింగ్ బట్ క్యాపిటలిజం. అది రియాలిటీ. ఎప్పుడైతే బతికించేవాడిని, బ్రతుకునిచ్చేవాడిని నువ్వు బ్రతకనిస్తావో అప్పుడే ఆ సమాజం బ్రతుకుతుంది. దట్ ఈజ్ రియాలిటీ. ఏ ఈజ్ ఏ. ఒక చెట్టు కానీ, ఆకాశం కానీ, కొండ కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ అవన్నీ రియల్ టైమ్ ఆబ్జెక్ట్స్. నువ్వు ఉన్నా లేకపోయినా అవి ఎప్పుడు ఉంటాయి, వాటి ఫంక్షన్ ఎప్పుడు మారదు. దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఈజ్ ఏ. మనిషి జీవితంలో అన్ని సమస్యలకి కారణం రియాలిటీని అర్థం చేసుకోలేకపోవటం, రియాలిటీ నుంచి దూరం జరిగి ఈ ఎమోషన్స్కి, ఫీలింగ్స్కి ఎక్కువ వాల్యూ ఇవ్వటం వల్ల మనిషి లైఫ్ మొత్తం కాంట్రడిక్షన్ అవుతూ ఉంది. చివరికి చాప్టర్ 7లో పార్ట్ 3లో జాన్ గాల్ట్ రేర్టన్ కూడా ఎందుకు ఒప్పించాడు అని అంటే, ఇప్పుడు అర్థమైందా నీకు? నీ దగ్గర డబ్బు తీసుకుంటూ, నువ్వు కనిపెట్టిన ప్రొడక్ట్స్ వాడుకుంటూ, మళ్ళీ అందరూ నిన్నే దోచుకుంటూ, నిన్నే ద్రోహిగా, నేరస్తుడిగా సమాజానికి చూపిస్తున్నారు. డిడ్ యూ అండర్స్టాండ్? యు ఆర్ సపోర్టింగ్ యువర్ ఓన్ డిస్ట్రాయర్స్. నిన్ను నాశనం చేసే వాళ్ళ కోసం నువ్వు పని చేస్తున్నావు. నిన్ను అసహించుకునే వాళ్ళ కోసం నీ జీవితాన్ని ధారపోస్తున్నావు. యు అండర్స్టాండ్ దట్ రియాలిటీ. ఎవడైతే బతకటం చేతగాని వ్యక్తి ఉంటాడో వాడు బతికే వ్యక్తి వీడికి సహాయపడాలని, అది నీ నైతిక హక్కు అని నీ మీద ఎలా రుద్దగలుగుతున్నాడు? వాడు ఒకవేళ నీ మీద ఆ నైతిక హక్కు ఉందని వాడు చెప్పినా దాన్ని నువ్వు ఎప్పుడైతే ఆమోదిస్తున్నావో, అంగీకరిస్తున్నావో అదే అన్నిటికన్నా పెద్ద తప్పు. బ్రతకలేని వాడు బ్రతికేవాడి మీద బ్రతుకుతూ, అది తన యొక్క జన్మ హక్కుగా ఆధ్యాత్మికత పేరుతో, మతం పేరుతో, సమానత్వం పేరుతో, త్యాగం పేరుతో సొసైటీని ముందుకు నడిపిస్తున్నారు. దిస్ ఈజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఎమోషన్స్, ఫెయిత్, మూఢనమ్మకాలు. ఇలా ఉన్నప్పుడు నువ్వు నీ జీవితం నిన్ను అసహించుకునే వాళ్ళ కోసం మొత్తం వృధా చేసి చివరిలో నువ్వు రియలైజ్ అయితే దేర్ ఈజ్ నో యూస్. యూ అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ నౌ ద సిచ్యువేషన్ ఈజ్ దేర్. ఎగ్జిట్, కమాండ్ ఎగ్జిట్. ఒక్కసారి మా దగ్గరకు వచ్చి ఎగ్జిట్ అయిపో, డిజపేర్ అయిపో. వాళ్ళకి తెలియాలి దట్ ఈస్ నథింగ్ బట్ ఈజీ. చూడబడే వస్తువు లేనప్పుడు చూపుకి వాల్యూ లేదు. ఈ ప్రపంచం మొత్తం శూన్యమైపోతే, అంత చీకటి అయిపోతే ఇంక నీ కళ్ళకి వాల్యూవే లేదు. వినటానికి ఒక సంగీతమే లేనప్పుడు వినికిడికి ఉపయోగం లేదు. మాట పలకటానికి ఆ పలుకుకు ఒక శబ్దం, ఒక వాల్యూ లేనప్పుడు ఆ మాటకు వాల్యూవే లేదు. దట్ ఈస్ నథింగ్ బట్ ఐడెంటిఫికేషన్, ఐడెంటిటీ. ఐడెంటిఫై చేయడానికి ఒకటి ఏది లేకపోతే ఐడెంటిటీకి అసలు వాల్యూవే లేదు. అంటే మెటీరియల్ని, కంటికి కనపడే ప్రజ్ఞ ద్వారా కనిపెట్టిన ప్రతి మెటీరియల్ని తక్కువ చేస్తూ శూన్యాన్ని, శూన్యవాదాన్ని నువ్వు నిరాకారం, నిర్గుణం అని చెప్పి నువ్వు దాన్ని హైలైట్ చేస్తే సమాజం చివరికి ఆ శూన్యంలోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అనేది ఐన్ ర్యాండ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ చాప్టర్ 7 ఏఈజే. ఏఈజే గురించి లాస్ ఆఫ్ లాజిక్ లాస్ట్ చాప్టర్ మాట్లాడుతున్నప్పుడు ఇంకా క్లియర్గా మాట్లాడుకున్నాం. మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నేను రాకింగ్ రవి. జై హింద్, జై భారత్.